యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన వాహినిలో ప్రతిఫలమిచ్చు దేవుడు అనే అంశాన్ని అధ్యయనం చేద్దాం. కొంచెం సమయం కూడా ఖాళీ లేని ఈ ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా మొత్తం మన చుట్టూ ఉన్న ప్రపంచానికి అంతా తెలిసేలా సామాజిక మాధ్యమాలు. మనం ఏమి చేస్తున్నామన్నది చాలామందికి చూపించాలనేది మన జీవితంలో భాగం అయిపోయింది. ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచంలో మనుషులకు కనిపించకుండా సర్వశక్తిమంతుడైన దేవునికి మాత్రమే మనం కొన్ని పనులు చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 18వ వచనంలో, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అని రాయబడింది. దేవుడు తనతో వ్యక్తిగత సాన్నిహిత సహవాసం పట్ల ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటాడు మరియు సంతోషిస్తాడు. మనం ఆయన చెప్పినది చేసినప్పుడు మనకు ప్రతిఫలాన్ని తప్పక ఇస్తాడు. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుందండి. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పినప్పుడు నేను మీకు లోబడి ఉన్నాను అని చెప్పడానికి ఇది మరొక మార్గం అని గ్రహించాలి. దేవుడు చెప్పిన దానిని పాటించడంలో ఆశీర్వాదాలు దాగి ఉంటాయి. అవి మనల్ని విశ్వాస క్రమంలో మరో మెట్టు ఎదిగేలా చేస్తుంది. అలా క్రమక్రమంగా ఎదుగుతూ ఉన్నప్పుడు అధికమైన ప్రతిఫలాన్ని పొందగలుగుతాము. సామాజిక మాధ్యమాలలో అనవసరమైన మన వ్యక్తిగత బహిరంగ ప్రదర్శనకు మనం వీడ్కోలు పలకాలి. మన స్వంత నడవడి కాకుండా విధేయత కలిగిన జీవితాన్ని దేవుని సహాయంతో మనల్ని మనం తీర్చిదిద్దుకుందాం. శాశ్వతమైన ప్రతిఫలానికి పాత్రులయ్యేలా ప్రభు మనల్ని స్థిరపరచునుగాక. ఆమెన్.